రాధాస్ ఆయిల్ మే చైర్మన్ అండ్ ఫౌండర్ డాక్టర్ శరత్ అద్దంకి గారి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మ్యూజికల్ కళాకారులకి మరి అదేవిధంగా కీబోర్డ్ ప్లేయర్స్ మరియు సౌండ్ సిస్టమ్ మిత్రులకి సుమారు 450 మందికి ఉచిత బియ్యం మరియు కిరాణా వస్తువుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమం మన జంటనగరంలో ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడంలో మన శరత్ అద్దంకి గారు, శ్రీధర్ తాళంకి గారు, మరి వారి మిత్ర బృందానికి అందరికీ కూడా హైదరాబాద్ కళాకారుల అందరి ముందు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఒకరు లీడ్ తీసుకోవడం జరిగింది. వారిని ఇప్పుడు శరత్ గారికి, శ్రీధర్ తాళంకి గారికి కూడా నేను వారికి ఇప్పుడు పరిచయం చేస్తాను. తను సింగర్ సత్యభరణి గారు, ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. తను సత్యభరణి గారు, తను గౌతమ్ వెలివేటి ద్వారా మాకు ఒక మెసేజ్ చేయడం జరిగింది. ఇలా 450 మంది ఉన్నామండి, 6 నెలల నుంచి మాకు ఎలాంటి కార్యక్రమాలు లేవు కాబట్టి మాకేమైనా హెల్ప్ చేయండి అంటే సత్య గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. నమస్తే సార్, నేను అడిగిన వెంటనే సహాయం ఒప్పుకున్న శరత్ అద్దంకి గారికి నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మనందరికీ తెలిసిన విషయమే, మిగతా వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఏదో ఒక రకంగా వర్క్ చేసుకుంటూ పనులు జరుగుతున్నాయి. కానీ ఆర్టిస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇదే ఫీల్డ్లో ఉండబట్టి మాకు వేరే జాబ్స్ అవి లేకుండా దీని మీదనే బతుకుతే ఉంది కాబట్టి పెళ్లి లేవు, ఎలాంటి కార్యక్రమాలు జరగటం లేదు, శుభకార్యాలు జరగటం లేదు. జరిగిన 50 మందికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేమే తక్కువ మంది ఉన్నాము, మేము మళ్ళీ మిమ్మల్ని 10 మందిని పెట్టుకుంటే మాకు ఇబ్బంది అన్న ఉద్దేశంతో మమ్మల్ని ఎవరు పిలవట్లేదు. అలాంటి టైంలో మా ఎవరికి కూడా ఉపాధి లేదు. అలాగే శరత్ అద్దంకి గారు ఎలా అయితే మాకు హెల్ప్ చేస్తారో ఇదివరకు కూడా కొన్ని NGOs ద్వారా ఇప్పటిదాకా ఒక 7-8 సార్లు మా తరఫు నుంచి, అలాగే నాతో పాటు కలిసి పాడే గోవింద్ శృంగారం గారు, ఆయన ఇదివరకు ఒక 7-8 సార్లు ఇలాగే చేయడం జరిగింది. అలాగే ఇంకా చాలా మంది కూడా కొంతమంది చేశారు. బట్ తర్వాత ఇంకా లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది అన్న తర్వాత ఎవరు ముందుకు రాలేదు మాకు హెల్ప్ చేయడానికి. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కదా లాక్డౌన్, సో అందరికీ వర్క్స్ ఉంటాయన్న ఉద్దేశంతో మాకు ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలేదు, హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. ఆ టైంలో ఏంటంటే ఇంకా మాకు ఉపాధి లేదు, ఇచ్చేవాళ్ళు ఆగిపోయారు. చాలా మంది ఆర్టిస్టులు నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి రెంట్లు అవి కట్టుకోవడానికే కష్టం ఉంది, ఇంకా ఫుడ్ కూడా లేకపోతే ఏంటి అనే ఆలోచనతో మేము ఎలాగైనా వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి చేస్తున్న ప్రయత్నం ఇది. దీనికి సహకరించిన నిజంగా దాసరి మహేష్ గారికి, అలాగే నేను అడిగిన వెంటనే దాసరి మహేష్ గారికి నన్ను పరిచయం చేసిన నవీన్ గారికి కూడా, గౌతమ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆచార్య గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జంటనగరంలో ఉన్న హైదరాబాద్ ఆర్టిస్టులు, సింగర్స్ కాకుండా మ్యూజిషియన్స్, మిమిక్రీ ఆర్టిస్టులు, మ్యాజిక్ షో చేసేవాళ్ళు, అలాగే ఇతర ఆర్ట్ ఫామ్స్లో పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఒక 450 మందికి ఈరోజు నిత్యావసర సరుకులు అందిస్తున్నటువంటి మీరు మాకు కళ్ళెదుట కనిపించే దైవం లాంటి వారు ఈరోజు మాకు. ప్రొఫెసర్ ఐఐటి ముంబైలో పనిచేసిన ఒక ప్రొఫెసర్ యొక్క భార్య సంగీతం టీచర్. సో నేను ఒక 1 మంత్ నేను మా ఫ్రెండ్ కలిసి 1 మంత్ నేర్చుకున్న తర్వాత నన్ను చెప్పారు, మీరు ఆల్రెడీ ఇంజనీర్గా పనిచేస్తున్నారండి, ఎందుకులేండి చాలా కష్టం అని చెప్పేశారు. ముందుగా నాకు తెలియదు కళాకారులు కావాలంటే ఒక పూర్వజన్మ స్ఫూర్ణం ఉండాలి, ఎంతో తక్కువ. సో చాలా సంతోషం శరత్ అద్దంకి గారు ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి
మాకందరికీ ఇన్స్పైర్ చేసినందుకు కళాకారులు ముఖ్యంగా ఈ టైంలో, ఈ సమయంలో, ఈ పాండమిక్ టైంలో మనం అందరం కలిసి వాళ్ళని ఆదుకుంటున్నారు. అండ్ ఈ టైంలో మీరు కూడా అందరికీ చాలా సంతోషకరం. అందరికీ నమస్తే. విద్య హాస్టల్లో మన మంచి చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ ఫోకస్ రియలీ గాట్ షిఫ్టెడ్ ఫ్రమ్ గివింగ్ ఫుడ్ అండ్ గ్రోసరీస్ టు గివింగ్ ఇమ్యూనిటీ గుడ్. దట్స్ ద రీజన్ వై we delayed it. And again, sorry for this delay. We could have actually given you 1.5 months క్రితమే ఇవ్వాలి. ఎందుకంటే ఫుడ్ కానీ మంచినీళ్ళు కానీ ఆహారం కానీ ఆహారం ఇవ్వాలి. కొంచెం లేట్ అయితే దాని యూజ్ ఉండదు. సో దానికోసమని ఐ వాంటెడ్ టు సే సారీ టు ఈచ్ వన్ ఆఫ్ యూ for really not able to act on time, and we అందరికీ టైంకి రీచ్ అవ్వలేకపోయాము. Hope at least we thought ఇప్పటికైనా లేదు. It's very important to reach out to your destiny. I mean, even though it is delayed, hope this whatever small things we are doing should help you guys. And again, ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఆర్గనైజ్ చేయడానికి మా ఫ్రెండ్ వెంకటకృష్ణ తిరగాల వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ పేరు రాజలక్ష్మి అండ్ కృష్ణ అయ్యారు. నేను శ్రీధర్ గారు ఇంకా వాళ్ళు మాట్లాడి ఫిగర్ అవుట్ ఓకే వై ఆల్ ఆఫ్ యూ గైస్ ఆర్ అట్ హోమ్. How can we use your skills? For example, మేము ఇప్పుడు ఆయుర్ ఆంకాలజీ స్టార్ట్ చేస్తున్నాం. అదేంటంటే ఆంకాలజీ పేషెంట్స్కి అంటే అది ఇయర్ని ఆంకాలజీ పేషెంట్స్కి క్యాన్సర్ పేషెంట్స్కి సపోర్ట్ కేర్ వాళ్ళకి కన్వెన్షనల్ కీమోథెరపీ రేడియోథెరపీ తీసుకుంటున్నప్పుడు సపోర్ట్ కేర్ ఎలా చేయాలి సో దట్ వాళ్ళ మైండ్ స్ట్రెంథెన్ అవ్వడానికి. చాలా మంది నిద్ర పడదు, రైట్? సో నిద్ర పడినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? స్లీపింగ్ పిల్స్ కానీ అటువంటి ఏదో తీసుకుంటారు, రైట్? దాని బదులు ఈవినింగ్ రాత్రి ప్లే చేస్తారనుకోండి మీరు, రైట్? It can be చాలా స్ట్రెస్ ఉంటుంది ఇందులో ప్లే చేసి. లైక్ దట్ వాట్ ఐ am trying to tell you guys is there are many ways to use your skills when things go wrong, like this COVID-19. Always something good will come out of it. Always something good will come out of it, right? So always remember that, and let's figure out it is in our hand how we can make the best out of this situation. And we can just put all our creative brains together and see how best we can use the current situation. Thank you very much. From Radha side and our team. Thank you, Andy. చేస్తున్నారు సార్. మీరు నిజంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు మా కళాకారులు అంటే, వారు మా గోవింద్ ఇందాక చెప్పినట్టు వాళ్ళకు ఉన్నటువంటి కీబోర్డ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళు దేని మీద అయితే ఆధారపడతారో అవి కూడా అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి అంత లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఈ కార్యక్రమాలు చేయడానికి అయిపోయింది కదండి, మీకు ఇన్కమ్ ఉంటుంది కదా అని చెప్పి చాలా మంది చేయనటువంటి పరిస్థితుల్లో మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకపోయినా కూడా మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టి మళ్ళీ మా కళాకారుల కడుపునింపుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ మాట్లాడిన మాటే మళ్ళా నేను మాట్లాడటం ఇష్టం లేక సరదాగా మీకు నేను మిమిక్రీ కళాకారుడు కాబట్టి మరొక కళాకారులు ఎవరైనా మీకు ధన్యవాదాలు తెలియదు ఎలా ఉంటుంది అనేది మేము ముందుంచుతాను సార్. జస్ట్ బాలకృష్ణ గారు ఈ కార్యక్రమానికి సంబంధించి మిమ్మల్ని అభినందిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మేము ముందుంచుతాను. నిజానికి ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ చరపదంగా
మరి ఈ విధంగా కళాకారుల తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. మీ నందమూరి బాలకృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ పెద్దల సమక్షంలో డాక్టర్ శరత్ అద్దంకి గారి సౌజన్యంతో ఇక్కడ పెద్ద మనసు ఉన్న చాలామంది పెద్దలు పూనుకుని కళాకారులకు దాదాపు 450 మంది కళాకారులకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి ఎంత అభినందించినా తక్కువే. ఎందుకంటే గత 5 నెలల నుంచి అందరం కూడా ఎవరి శక్తి మేరకు వాటి సహాయం చేస్తూనే ఉన్నాం. మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తరఫు నుంచి ఒక 5 సార్లు మేము చేయడం జరిగింది. అలాగే కళాకారులు అందరూ కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఇలా సహాయం చేస్తూనే ఉన్నారు. చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే దాదాపు 6 నెలల నుంచి ఒక కళాకారులు మటుకు ఏ పని లేకుండా ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కళ్ళ కథలు వింటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే కళాకారులు నేను చెప్పినట్టు చాలా సున్నితంగా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. ఇబ్బందులు ఉన్నా కూడా నోరు తెచ్చి అడగలేని వాడు కళాకారుడు. బాధనంతా మనసులో దాచుకుని పైకి నవ్వుతూ ఎదుటి వాళ్ళని నవ్విస్తూ ఎంటర్టైన్ చేయడమే కళాకారుల ప్రవృత్తి. సో దానికి తగ్గట్టుగానే కళాకారులు వాళ్ళ బాధలు చెప్పుకోలేకపోతున్నారు. బట్ ఈ విషయంలో ప్రభుత్వం కొంచెం ముందుకొచ్చి కళాకారులకి సహాయం చేయాలని కోరుతున్నాను. నేనే కాకుండా మా అందరి డిమాండ్, పెద్దలందరి డిమాండ్. సో ఈ విషయంలో ప్రభుత్వం కొంచెం కన్సిడర్ చేస్తుందని మేము అనుకుంటున్నాము. అంతవరకు ఈ సహాయ కార్యక్రమాలు మటుకు నిరాటంకంగా ఎవరో ఒకళ్ళ దాతల సౌజన్యంతో జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే రోజుకి ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదు. అగమ్య గోచరమైన పరిస్థితి అంటారు. దానికి ఎగ్జాక్ట్గా ఇదే అగమ్య గోచరంగా ఉంది ఫ్యూచర్. సో ఈ పరిస్థితి ఎలాంటి ఉంటుందో తెలియదు. కాబట్టి ఇది ఉన్ననాళ్ళు కళాకారులకి కొంచెం ఆసరా, కొంచెం భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం అని నమ్ముతూ దానికి తగ్గ ప్రయత్నం చేయాలని పెద్దల్ని కోరుతూ, దానికి మేమందరం కూడా కలిసికట్టుగా వచ్చి ఒక గ్రూప్గా మనం ప్రభుత్వాన్ని మనం వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళకి మన సాధక బాధకాలు వివరిస్తే చాలా బాగుంటుంది. అందుకు నా వంతు కృషి ఎప్పుడూ ఉంటుంది. సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఇప్పటివరకు 5-6 సార్లు మా మెంబర్స్ అందరికీ గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది, అమౌంట్ హెల్ప్ చేయడం జరిగింది, వేరే విధంగా హెల్ప్ చేయడం జరిగింది. సో హెల్ప్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు ఈ దాతృత్వాన్ని చూపించిన పెద్దలందరికీ, అలాగే ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నిరాటంకంగా కొనసాగిస్తున్న అందరికీ, గోవింద్ గారికి, సత్య గారికి, మహేష్ యాదవ్ గారికి, మిగతా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి. సో మీరందరూ కూడా ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు కూడా మీరు కూడా కనీసం మీ వైపు నుంచి ఒకళ్ళకో ఇద్దరికో హెల్ప్ చేసినా కూడా అది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఒక సెకండ్. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడు సినిమా టాకీస్ తెరవాలని చెప్పి ఏమైనా కోరుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వాన్ని సినిమా టాకీసులు కానీ ఇలా ఇప్పుడు అన్ని బంద్ ఉన్నాయి కదా, సినిమా హాల్స్ గిట్లా, షాపింగ్ మాల్స్ గిట్లా అన్ని ఓపెన్ అయినాయి కదా. ఇప్పుడు సినిమా హాల్ తెలిస్తే మీకు ఏమైనా లాభం అవుతుందా? సినిమా హాల్స్ తెరిస్తే ఏం లాభం లేదండి. ఈవెంట్స్ కానీ
కార్యక్రమాలు, ఫంక్షన్స్, మ్యారేజెస్, వీటిలో ఇప్పుడు 100 గెస్ట్లు ఉండాలి మ్యారేజ్లో అంటే దాంట్లో ఒక 10 మంది ఆర్కెస్ట్రాని పెట్టుకునే అవకాశం లేదు అక్కడ. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు సినిమా హాల్ తెరుస్తున్నారు, సినిమా హాల్లో 100 మంది వస్తారా? కాదు కదా. మాల్స్ మీరు ఇంకా ఎక్కువ మందిని కూడా ఎక్స్పెక్ట్ చేసి అవన్నీ తెరుస్తున్నారు. అలాంటి భవనంలో సుమారు 450 మంది మ్యూజిషియన్, ఆర్కెస్ట్రా మరియు కీబోర్డ్ ప్లేయర్స్కి వారికి బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి డాక్టర్ శరత్ అద్దంకి గారు మరి తను ఆన్లైన్లో పాల్గొనడం జరిగింది. మరి వారు అక్కడి నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి ఆర్కెస్ట్రా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. మరి ఈ కార్యక్రమం 15 రోజులు చేయాల్సిన విషయం మరి ఈరోజు ఈ కార్యక్రమం 450 మందికి పెద్ద ఎత్తున ఆర్కెస్ట్రా, మ్యూజిక్, అలాగే సౌండ్ సిస్టమ్ కూడా సుమారు 450 మందికి ఇవ్వడం మరి ఇదే కాకుండా పూర్వం కూడా మనకి టీచర్స్, జర్నలిస్టులు కూడా చాలా కార్యక్రమాలు, మరి అదేవిధంగా ఇమ్యూనిటీ బూస్టర్ జరుగుతుంది కాబట్టి మరి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరి వారి ఈ రాధా సాయి సంస్థలో ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? డాక్టర్ శరత్ అద్దంకి గారి ఆధ్వర్యంలో 2005 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. గత 15 సంవత్సరాలుగా కూడా తను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఓన్లీ హైదరాబాద్, మన తెలంగాణలో కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా నాగాల్యాండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఇలాంటి కేరళ, వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కోవిడ్ పీరియడ్లోనే, కోవిడ్ మార్చ్ నుంచి ఇప్పటి వరకు 125 కుటుంబాలకు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. దీంతో పాటు
ఈ కోవిడ్ బారిన పడకుండా ఇమ్యూనిటీ కిట్స్ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అటు కార్మికులకు కానివ్వండి, మరి ఇంకా ఎవరైనా కాలనీ వాసులకు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో సార్, మరి ఈ రాధాస్ ఆయుర్వేద సంస్థ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అది 2018లో స్టార్ట్ అయిందండి. తను కేఎం సూర్యబాబు గారు, అది తను ఆయుర్ టీం నుంచి వచ్చారు. ఈరోజు శరత్ అద్దంకి గారి దగ్గర తను గత 20 సంవత్సరాలు కూడా ఉన్నారు. మాకు 2005 నుంచి శరత్ అద్దంకి గారు మాకు తోడుగా ఉన్నారు. ఈ కంపెనీ ఆయుర్ కేర్ అనేది ఏంటి అంటే, వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరిగింది 2015. వారి జ్ఞాపకార్థంగా ఈ ఆయుర్ కేర్ని రాధాస్ ఆయుర్వేద సంస్థ వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఈ రాధాస్ ఆయుర్వేద సంస్థ ద్వారానే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తారని కోరుకుంటున్నాను. ఈ కరోనా సమయంలో ఇప్పటివరకు ఎంతమందికి మీరు ఈ నిత్యావసరాలు అందజేశారు? ఇప్పటి వరకు అండి మన భారతదేశంలో జస్ట్ కోవిడ్లో ఇప్పటి వరకు 125 మందికి ఈ నిత్యావసర సరుకులు ఇచ్చామండి. అంటే ఇది ఏదో ఇవ్వడం అని కాదు, ఫుల్ఫిల్గా ఒక టీచర్స్కి కానివ్వండి, జర్నలిస్ట్కి కానివ్వండి, ఒక నెలకు సరిపోయే వస్తువులు 25 కిలోల బియ్యం ప్లస్ నిత్యావసర సరుకులు వారికి అందజేయడం జరిగింది. సో ఇప్పుడు మరి కరోనా పీరియడ్ ఇంకా రన్ అవుతుంది, ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఏంటంటే ఇది మా దృష్టికి వచ్చి ఎవరైనా మీ తరఫున కానీ ఇలా మీడియా త్రూ కానీ వాట్సాప్లో ఏదైనా మాకు ఒక మెసేజ్ రావడం జరిగితే వారిని మేము సంప్రదించి వారికి అసలు నిజంగా రిక్వైర్మెంట్ ఉందా లేదా అన్న పరిశీలించిన తర్వాత వారిని మేము అటాచ్ అయ్యి వారికి చేయాలన్న మరి అక్కడ శరత్ గారికి తెలియజేసి వారి గురించి ఆరా తీసి ఇవ్వాలి అని ఫిక్స్ అయిన తర్వాత వారికి అన్ని విధాలా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇచ్చారు సార్, అంటే ఏ కళాకారులకా లేకుంటే జర్నలిస్ట్ ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు? ఈరోజు ఇది ఏంటంటే మనము పట్టణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఈ గత 6 నెలల నుంచి ఎలాంటి కార్యక్రమాలు లేక, ఎలాంటి స్టేజ్ షోస్ లేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళకి, సింగర్స్కి, హిందీ సింగర్స్ ఉన్నారు, తెలుగు సింగర్స్ ఉన్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇందులో వికలాంగులు అంటే కొందరు బ్లైండ్ వాళ్ళు కూడా ఉండడం గమనార్హం. ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటి వరకు రాధాస్ ఆయుర్వేద సంస్థ? నేను ఈ రాధాస్ ఆయుర్వేద డాక్టర్ శరత్ అద్దంకి గారి దగ్గర గత 20 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం నా కళ్ళారా చూస్తూ వచ్చాను. అంత మాత్రమే కాదు, ఈ ప్రతి సేవా కార్యక్రమంలో నేను కూడా ఒక భాగస్వామిగా ఉంటూ ప్రతి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. కాబట్టి నేను డాక్టర్ శరత్ అద్దంకి గారికి ఎంతో రుణపడి ఉన్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలంటే అందరికీ మనం చూసుకున్నట్లయితే ఇవాళ మన సొంత వారే మనం చూసుకునే పరిస్థితుల్లో ఉన్న రోజులు మన సొంత వారే మనం చూసుకోలేని పరిస్థితులు ఉన్న సమయాల్లో ఎక్కడో అమెరికాలో ఉంటూ మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో పేద కుటుంబాలని ఆదుకోవాలనే మంచి బుద్ధితో అతను ఎన్ఆర్ఐగా ఉంటూ ఎన్నో కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలని 20 ఏళ్ళుగా చూస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలను ఆదుకుంటూ వచ్చారు. పుట్టి ఈ యొక్క లాక్డౌన్ సమయంలోనే కాదు, నేను 20 ఏళ్ళగా చూసినట్టయితే ఎంతోమంది పేద పిల్లలను చదివిస్తూ వచ్చినారు. ఎంతోమంది వివాహాలు చేసుకోలేనటువంటి అమ్మాయిలకి వివాహాలు జరిపిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే ముఖ్యంగా ఎప్పుడైతే 2015 సంవత్సరంలో వారి అమ్మగారు చనిపోయినారో అప్పటి నుంచి ఈ యొక్క రాధాస్ ఆయుర్వేద ఒక సంస్థను స్థాపించి ఆ పేరు మీద ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు ఉచితంగా మెడికల్ కిట్లు ఇవ్వడము, వారిని ఆదుకుంటూ వస్తున్నారు డాక్టర్ శరత్ అద్దంకి గారు. తన సొంత నివాసం ఎక్కడ సార్? యాక్చువల్లీ డాక్టర్ శరత్ అద్దంకి గారు మన తెలుగువారే అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో, కానీ అతను మొత్తం పెరిగింది ఎడ్యుకేషన్ చదువు అంతా పూర్తి చేస్తుంది మన హైదరాబాద్లోనే. ఇక్కడ నుంచి అమెరికాకి గత 30 సంవత్సరాలుగా వెళ్ళిపోయినారు. అక్కడ గత ఎన్ఆర్ఐగా ఉంటూ అక్కడ స్థిరపడి ఉంటూ ఇక్కడ వారు మనం మర్చిపోకుండా వాళ్ళు ఆదుకుంటూ వస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో అడ్మిన్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ నేను చేసే కంపెనీకి శరత్ అద్దంకి గారు CEO అండి. తను ఎన్ఆర్ఐ, అప్పటికే ఎన్ఆర్ఐ. యాక్చువల్లీ తను 6 మంత్స్కి ఒకసారి ఇక్కడ వస్తూ ఉంటారు హైదరాబాద్కి. అలాంటప్పుడు నేను అక్కడ అడ్మిన్ మేనేజర్ వర్క్ చేయడం జరిగింది. ఈ రాధాస్ ఆయుర్వేద సౌజన్యం ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది? అంటే మన దగ్గర ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు
ఇప్పుడు ఒకసారి మాట్లాడడం జరిగింది అన్నమాట. శరత్ అంటే నాకు కాల్ చేశారు, మీరు కూడా బాగా చూస్తున్నారు, ఏదైనా ఉంటే చెప్పుకోమన్నారు. అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మనం ఇక్కడ టీచర్స్కి ప్లాన్ చేసాం అన్నమాట, టీచర్స్కి. అప్పటి నుంచి మాది అటాచ్మెంట్ ఇంకా అలాగే కొనసాగుతుందని. ఇప్పుడు మా దృష్టికి ఏది వచ్చినా కానీ మన శరత్ దగ్గరికి తీసుకెళ్తున్నాము. వారు ఓకే అంటే మేము ప్రొసీడ్ అయ్యి వారికి మేము వాళ్ళు ఇక్కడ వేరు కాబట్టి వారి తరఫున మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము కొనసాగిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.